కన్యారాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 8 ఫిబ్రవరి 2026 ఆదివారం నుంచి 14 ఫిబ్రవరి 2026 శనివారం వరకు కన్యారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ద్వితీయ చంద్రుడు, పంచమ రవికుజులు, షష్టమంలో రాహుబుధ శుక్రుల సంచారం, సప్తమ శనైశ్వరుడు, దశమ బృహస్పతి, ద్వాదశ కేతు యొక్క సంచారం. కన్యారాశి వారికి ఈ వారంలో అన్ని విధాలుగా సానుకూలంగా ప్రోత్సాహకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి, నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి, వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది, గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. దశమ బృహస్పతి యొక్క సంచారం వల్ల ఈ వారంలో పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక కార్యాచరణ వల్ల సానుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. కన్యారాశి వారికి ప్రయాణాల విషయాల్లో సానుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు, బంధువర్గాలతో కలిసి ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. పంచమ రవికుజుల సంచారం వల్ల వృత్తి వ్యాపారాల్లో రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్ ఆయిల్, ఆటోమొబైల్ లాంటి వ్యాపారాలు ప్రారంభం చేసేటువంటి వారికి కొంత సమయాన్ని చూసుకుని ముందుకు వెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక కన్యారాశి వారికి ముఖ్యంగా పంచమ రవికుజులు, సప్తమ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల చేసే ప్రతి పనిలో కొంత ఆలస్యమైనప్పటికీ చక్కటి విజయాలు సాధించుకుంటారు. ఈ వారం ప్రారంభంలోనే అన్ని రకాలుగా ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి. నూతన వ్యాపార వృత్తి సంబంధితమైనటువంటి ప్రయత్నాలకు ఈ వారం ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. దశమ బృహస్పతి యొక్క సంచారం వల్ల విద్యార్థులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి సానుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. పంచమ రవికుజుల యొక్క సంచారం వల్ల నూతన అవకాశాలు సృష్టించుకుంటారు కన్యారాశి వారు. ఇక ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందుతారు. గతంలో ఉన్న అనారోగ్య సూచనల రీత్యా సానుకూల పరిస్థితులు కలుగుతాయి, మనోభీష్టాలు సిద్ధిస్తాయి, వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి. అన్యోన్య దాంపత్య జీవితంలో వచ్చే సమస్యలు అధిగమించి నూతన మంచి నిర్ణయాలతో కుటుంబపరమైనటువంటి సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక కార్మికులకు, కర్షకులకు శ్రమతో కూడుకున్న ఫలితాలు ఉన్నాయి. వ్యవసాయదారులు, చిన్న తరహా వ్యాపారాలు చేసేటువంటి వారు పెట్టుబడుల విషయాల్లో ఎక్కువ మొత్తంలో పెట్టుకోకుండా రుణబాధల నుంచి ఒత్తిడి కలగకుండా జాగ్రత్తలు పాటించండి. పంచమ రవికుజుల సంచారం వల్ల ఆర్థికపరమైన విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. తీసుకున్న రుణాల్ని తిరిగి కట్టేటువంటి విషయంలో కొంత ఆలస్యం, ఒత్తిడి భారం, మానసిక అనిశ్చిత వాతావరణం పెరగకుండా శ్రద్ధ తీసుకోవడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక షష్టమ రాహు సంచారం వల్ల నూతన ఉద్యోగ బదిలీలు, ఉద్యోగ మార్పుల విషయాల్లో కొంత సుదూర ప్రాంతాలకు బదిలీలు అవ్వటం, కోరుకున్న ప్రాంతాలకు బదిలీలు కాకపోవటం లాంటి విషయాల్లో ఈ వారం ఆగి మీరు నిర్ణయం తీసుకోవటం కన్యారాశి వారికి ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఇక కన్యారాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఈ వారంలో కన్యారాశి వారు ముఖ్యంగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాల్ని ప్రతిరోజు కూడా చదువుకోండి. అలాగే శనివారం రోజు నవగ్రహ స్తోత్రాల ప్రదక్షిణం, నవగ్రహ స్తోత్రాలు చదువుకోవటం, నవగ్రహ ప్రదక్షిణాన్ని చేసుకోవటం, అలాగే శనైశ్వరునికి తైలాభిషేకాన్ని చేసుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆదిత్య హృదయాన్ని చదువుకోండి. సూర్య ఆరాధన వల్ల అనారోగ్య సంబంధమైన సూచనలు నివృత్తి కాబడతాయి. చక్కటి ఆరోగ్యపరమైన విషయాల్లో ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని మీరు జపం చేసుకోవటం కన్యారాశి వారికి ఈ వారంలో అన్ని రకాలుగా శుభప్రదమైన సానుకూలమైన పరిస్థితులతో ముందుకెళ్ళేటువంటి వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు.